రెండో దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 27వ వచనం. రెండో దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయం 23వ వచనం. సకల జనములను నామసం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞయించున్నాడు. కావున మీకు ఎవరు ఆయన చెరపై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును. వారి పేరు మీద ఎక్కువ వారికి తోడుగా ఉండదు కాక. మా బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరి సహాయం చేయాలి. పోలీసు అన్ని అయినప్పటికీ ప్రభావ అతని ద్వారా నిబంధన కల్పించడానికి మేము దేవుడు ప్రార్థిస్తున్నాడు. మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచుకొని నీకు ఏర్పాటు చేస్తున్నందుకు చూపిస్తున్నాడు. మాతో మాట్లాడండి, నన్ను మెరుగుపరచండి. మీరు మాట్లాడితే ప్రభావ మీ చాటున నన్ను ఉంచండి. ప్రభావ నువ్వే మాట్లాడి మనం వేరుపరచుకొని బలపరచుకొని తీసుకుని అంటే మొత్తం గురించి మనం విన్నాము. మొత్తంగా 2 వారు మరి యూట్యూబ్ సహాయం చేశాడు అనే అంశాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ ధర వార్షిక దేశంలో రాగలిగినటువంటి పోలేష్ రాజుల గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. పోలేష్ ఒక అన్నిరాజు అయినప్పటికీ ప్రత్యేక దేవుని మధ్య జరుపుకోవడానికి సహాయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనమందరం ఒకప్పుడు కలిగి మనం ఎవరో కాదు. అయినప్పటికీ మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే యేసు ప్రభు ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ రాసినటువంటి 2వ అధ్యాయము 9 వాక్యం చదువుతున్నాం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 9 వాక్యం. అయితే మీ జీవితంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన అవసరమును రాజుపైన యాజక సమూహమును వైద్యుల జనమును దేవుని సొంతైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. కనుక మనం ఎవరు ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, ఒకప్పుడు అందరినీ, కానీ ఇప్పుడు దేవుని ప్రజలయ్యాము, దేవుని బిడ్డలయ్యాము. ఎలా అయ్యాము? మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయని నిమిత్తము ఏర్పరచబడిన వారు. ఆయన ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయని నిమిత్తము ఆయన మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం దేవుని వాక్య ద్వారా చూసుకున్నాం. ఎంతమంది నమ్ముకోండి ఆయన గురించి ఇతరులకు చెప్పుకోగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈనాటికి మనం ఆయన గురించి ధ్యానం తీసుకోగలుగుతున్నామంటే మరి ఏనాటికైనా మనల గురించి కూడా ఏమి చేయాలా? విషయకర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే వారిగా మనం కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మరి వాళ్ళు ఎట్లా ఏర్పరుచుకున్నాడు? ఏర్పరచబడిన వంశమును రాజుదైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొంతైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారం అవుతుంది. కాబట్టి దేవుని చేత కనికరించబడినటువంటి మనము మన అన్ని జీవితాలు గడుపుకోవచ్చు. అన్ని జీవితాలు దేవుడి కోసం సంపాదించుకునే బాధ్యత మనకు ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ గోరక్షణ గురించి మనం చూస్తే గోరక్షణ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాడు అని మనం చూస్తున్నాం. ఐశ్వర్య 44వ అధ్యాయం 28వ వాక్యం చదువుకున్నాం. గ్రంథము 44వ అధ్యాయము 28వ వాక్యం.
భవిష్యత్తులో నా మంద కాపరి నా చిత్తాన్ని నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. నేను లేకపోతే నీవు కట్టబడదు అని దేవుని వైపునకు పునాది వేయబడుతుందని నేను చెప్పుచున్నాను. ఆమె మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలు మీకు ద్వారా ఒకటి ఇవ్వలేదండి. ఒకటి ఉండక ముందే దేవుడు ఏమో ప్రవక్త ద్వారా ఆయన పేరు పెట్టాడు. ఆయన పట్ల దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కోరేశ్వరం ఏం చెప్తున్నాడు? నా మందం దాబడి నా చిత్తమంది నెరవేర్చేవాడా అని చెప్పుకోవడం నేనే. యెరూషలేముతో కట్టబడదు అని దేవాలయం వనం వేయకూడదని నేను చెప్పుచున్నాను. అప్పటికి మరి యూదులు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? బానిసలుగా ఉంటున్నారు ఒకరు ప్రభుత్వంలో. కోరేశ్వర పరిపాలన వచ్చే వరకు కూడా వారు ప్రభుత్వంలో బానిసలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు మరి కోరేశ్వరం ఏర్పాటు చేసుకొని కోరేశ్వర ద్వారా ఇశ్రాయేలు విడుదల ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విడుదల ఇచ్చి కోరేశ్వరం ఏం చెప్తున్నాడంటే, దేవుని ప్రజలు ఎవరు పడుతున్నారు వారు వెళ్ళి ఏం చేయాలి? ఇశ్రాయేలు దేశంలో వెళ్ళి మీ దేవుని మందిరము కట్టుకోవచ్చు అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని కోరేశ్వరైనా నా చిత్తం మంది నెరవేర్చేవాడు, ఆయన సంకల్పంలో ఉన్నటువంటి వాడని మనం గమనిస్తున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి అని మనం చూస్తున్నాం. దేవుడు కూడా మనందరి పట్ల ఒక సందర్భం కలిగి ఉన్నాడు. చిత్తం ఏమైందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 వరకు చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్యలను సమకూడి జరుగుతుండమని ఎరుగుతాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చేస్తున్నట్టు దేవుడు ఎవరి ముందు ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యత గలవారు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. గొప్ప సందర్భం ఇది మన పట్ల. మనం ఏదైనా ప్రభుత్వానికి వచ్చాం, మనం వెళ్ళుకొచ్చామంటే మన అవసరాన్ని బట్టి వచ్చి ఉంటాం. మరి ఒక్కొక్కరికి ఉపవాసం ఉన్నారంటే ఒక్కొక్క అవసరం కలుసుకొని ఒక్కొక్క ఆలోచనతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఇస్తున్నారు. నిజంగా ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతమంది ఉంటున్నారు ఉపవాసం? కాబట్టి ఆత్మీయంగా నేను ఎదగాలి, అభివృద్ధి చెందాలని నా ఒక్క ఉద్దేశం మీద మాత్రమే ఉపవాసం ఉన్న వాళ్ళు లేదు. దానికి ఇంకా ఎన్నో రహస్యాలు ఏంటంటే నీ కోరికలు చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, దానికి డైరెక్ట్ ఎవరికి చెప్పుకోవచ్చు, దేవుడికి చెప్పుకోవచ్చు. అదొక మంచి ఆలోచన. ఎందుకంటే మనుషులతో చెప్తే వాళ్ళు పెడతారు, పడతారు, లేదా అవమానం ఇస్తారు. కానీ మన దేవుడు వాళ్ళు ఏమన్నారు? మనకు మైన దేవుడు కాబట్టి ఏ కోరిక చెప్పినా ఆయన ఎంతో సంతోషంగా మనందరి హృదయవాసులైన వాళ్ళంగా మన సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ చూడండి, దేవుడిని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చోటున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి, సమస్తమును సమకూడి జరుగుతున్నాయని జరుగుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేర్చడంలో దేవుడు ఎవరిని ముందుగా ఎదిగినా వారు తన కుమారుడితో స్వాగతంగా వారిని ముందుగా నిర్ణయించను. మరియు వారు ఎవరిని ముందుగా నిర్ణయించినా వారిని గెలిచను, ఎవరిని గెలిచినా వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచు. అలాగే దేవుడు కోరేషును వార్షిక దేశం రాజైనటువంటి కోరేషును ఏర్పాటు చేసుకొని తన మందికి నిర్మాణం కొరకు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, మరి కోరేషుతో కూడా ఏమంటున్నాడంటే, కోరేషుతో నా మందం కాపరి ఏమంటున్నాడట, నా మందకు నువ్వు కాపరిగా ఉండమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మందకు కాపరి అంటే ఏంటంటే, మరి గొర్రెలను కాసేటటువంటి కాపరి అంటారు, లేదా ఆయన ప్రజలను కాసేవాడు కాపరి. మన గొర్రెలంటే ఇశ్రాయేలీయులు వారు కాసేటటువంటి గొర్రెల కాపరి అని, లేదా వారిని నడిపించుటకు ఏర్పరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాంటి ఇశ్రాయేలీయులకి ఎవరు నడిపించేవారు లేరు. ఎందుకంటే వారు దేవుడికి వ్యతిరేకంగా జీవించినందున వారిని దేవుడు చెదరగొట్టేశాడు, సకల దేశంలోకి చెదరగొట్టాడు. అయితే మరి తిరిగి కోరేషు ద్వారా ఆయన ప్రజలను సమకూర్చి తిరిగి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీయులు అయితే మొదట దేవుడు ఎవరిని కాపరిగా ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యెషయా కుమారులలో ఒకరిని నాకు రాజధానిగా చేయమంటే యెషయా సమూయేలు ప్రవక్త వెళ్ళి మరి యెషయాకు ఉన్నటువంటి 7 కుమారులను పిలిపించారు. ఇస్తే మరి మొదటి సమూయేలు
మొదటి సమయం గ్రంథము 16-11 ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నానని యెష్షయి అనగా అతడు ఏంటంటే కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు ఉన్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు పిలువనంపించుము. అతడు ఇక్కడికి వచ్చే వరకు వాడు కూర్చుని యెష్షయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినే ఉండేను. అతడు కాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని ఎక్కువగా సెలవీయగా సమూయేలు దైవముఖమును తీసి వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకం చేసెను. నాలో నుండి ఎక్కువ ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామా వెళ్ళిపోయెను. ఆమేన్. ప్రేమించండి దేవుడు దావీదు దేవుడి తను కాపరి ఎంచుకున్నాడు. దేవుడు దావీదును తన గొర్రె కాపరిగా ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన పరిపాలన కాలం 40 సంవత్సరాలు ఆయన పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పరిపాలన కాలం అంతట్లో ఆయన అనేకమైన శ్రమలో ఉన్నప్పటికీ కూడా దేవుడికి నమ్మకస్తుడు కాబట్టి తన పరిపాలన కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే కోరేషను కూడా దేవుడు ఏర్పరచుకొని పరిపాలన కాలంలోనికి ఏర్పాటు చేసుకున్నాడు. మరి కోరేషను గురించి దేవుడు ఏమి చెప్పుకున్నాడంటే మనం ఇందాక చదువుకున్నాము. ఏమంటే నా చిత్తము నెరవేర్చేవాడు, ఎవరైతే నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడు అని చూస్తున్నా. అంటే దేవుడి కార్యములు ఆయన చేసినట్టుగా చూస్తున్నా. మరి దేవుడితో ఏం చెప్పాడంటే యెరూషలేముతో అర్థపడటంతో ఆయన వాడు యెరూషలేము కట్టుకొనుకు ఆయన వాడుకున్నానన్నాడు. చూడండి, యెరూషలేముతో యెషయా గ్రంథము యెరూషలేముతో నీవు కట్టబడుకొని దేవుని ఎందు ఉన్నత వేదికలుందని నేను చెప్పుచున్నాను. ఆమేన్. కాబట్టి కోరేషును యెరూషలేము కట్టుకొనుటకు పునాది వేయకూడదు. దేవుని మందిరానికి పునాది వేయకును ఎవరు వాడుకున్నారు? మరి దేవుడు కోరేషును 7 వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 45:5 కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే కోరేషును ఏదైతే అతని మార్గములన్నీ సరళము చేసేదనో అతడు నా పండుగను కట్టించును. రైతులకు తీసుకోవనయు లంచము పుచ్చుకొనకయు నేను వెంకటేశ్వర వారిని అతని విడిపించును. ఆమేన్. చూడండి, లక్ష్మి వాళ్ళకి డబ్బులు లేదు, ప్రజలు కట్టుకున్నానికి వాళ్ళకి డబ్బులు లేదు. ఎందుకంటే వాళ్ళు బానిసలు కాబట్టి వాళ్ళ మధ్యలో నివసించాడు కనుక వీటిని బట్టి కోరేషన్ ఎదిగాడు. అతని మార్గములన్నీ సరళం చేసిందని అతడు నా పట్టణం కట్టించును. ఒక వేదనం తీసుకోవడానికి లక్ష్యం పుచ్చుకోవడానికి నేను వెలివేసిన వారిని ఎంతకు విడిపించను. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆయన వారిని విడిపించిన విధానం మనం చూసినప్పుడు చూడండి, మరి దేవుడి పట్టణం కట్టడానికి బాగు చేయడానికి దేవుడు ఆయన వాడుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, మరి దేవుడు ఏం చేశాడంటే అతని కూలి చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. దేవుడి ఏర్పాటులో దేవుడు సంకల్పంలో కూడా బిడ్డలు దేవుడి కార్యాలు జరుగుతుంది. అందుకని మనం ఓరేషన్ గురించి ధ్యానం చేసుకుంటున్నాను. మరి నువ్వు నేను ఆయన ఏర్పాటులో ఉంటే మనం కూడా ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడని గుర్తు పెట్టుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 45:1 చదువుతుంది. అతని జనములను చేయుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడకట్టలు విడిపెదను. అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తానంట? అతని పక్షున అతని పొడి చేయి పట్టుకొని అతని లేవనెత్తి అతన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడి కృపలో దేవుడు ఆయన ఏమంటున్నాడు? అతని పొడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజులకు నడికట్టును విప్పేదను, రాజును అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి చెప్తున్నాం. దేవుడు అభిషేకించినటువంటి బిడ్డని గురించి దేవుడు చెప్పేటటువంటి విషయాలు అది. అంత మట్టే కాదు, మరి యెషయా గ్రంథం 58:12 మనం చూస్తే పాడైపోయిన వాటిని బాగు చేయడానికి, గడవడం వాటిని బాగు చేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 58:12 నుండి పాడైపోయిన స్థలములను నీ చేతులు కట్టెదరు. అనేక నగముల నిండట పాడైపోయిన నీవు మరణం కట్టెదరు. విరుగబడిన దాన్ని బాగు చేయవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవను సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు, దేవుని చేత తాము చేయబడినటువంటి బిడ్డలు ఇలాంటి కార్యాలన్నీ చేయడానికి దేవుడు సహాయము చేస్తాడు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులకు మరలా కట్టలేదు. కనుక
మరి 70 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు పగులు దేశంలో ఉన్నారు. దేశం 4 సంవత్సరాలు అనుభవించే వరకు కూడా తిరిగి వారు రాలేదు. ఆ 70 సంవత్సరాల తర్వాత పాడైపోయినటువంటి పునాదులను మరలా కట్టుకునేదానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఫారెస్ట్ ఏర్పాటు చేసుకొని ఆయన వాడుకోవడం మనము చూసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడులారా, దేవుడు అప్పటి వరకు బబులోను ప్రభుత్వం ఉండింది. ఎప్పటి వరకు ఫారెస్ట్ పరిపాలన వచ్చే వరకు కూడా బబులోను ప్రభుత్వం ఉంటుంది. అయితే దేవుని ఏర్పాటు సందర్భం ఆ దినాలకు సంపూర్ణప్పుడు దేవుడు ఆ ప్రభుత్వం ఎవరికి ఇచ్చాడంటే ఫారెస్ట్ ఇచ్చాడు. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకున్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24 నుండి 27 వరకు. కావున ఆయన ఇంట్లో నుండి ఎనర్జీ వచ్చి ఈ రాత్రుల త్రాసులో రాష్ట్ర సరస్వతిని ఎదురగా మెరియంటే రాసి ఈ వాక్య తావుగా ఎదురగా వినేనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో పెద్ద చూచి దాన్ని ముగించను. ఎదేనగా ఆయన త్రాసులో కూర్చగా నీవు కనపడింది పేరేసనగా నీ రాజ్యము నీ అందరినీ విభాగింపబడి మానవులకును మానసికులకు ఇయ్యబడను. పెట్రోసులు అందరిగా వాడు రాజులకు ఊదలను తొలగించి అతని మెడలో వంగులకు ఆరవేసి ప్రభుత్వపు చేతులలో అతడు 3వ అధికారి అని సాధించింది. అంతే కల్పీన రాజువు వేషసరు అప్పుడాయను మానవులకు దర్యావేషు 62 సంవత్సరంలో వాడే సింహాసనం ఎక్కిను. ఈ వెర్షస్సులు ఎవరంటే నెబుకద్నెజరు కుమారుడు. అప్పటి వరకు ఆయన పరిపాలనలో ఎవరున్నారు? ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం ఉన్నారు. అయితే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దినము సందర్భం వచ్చినప్పుడు మాంత్రికులు పార్షికులు అంటే పార్షికులు రాబోయేటటువంటి కోరస్ కూడా దేవుడిలోకి వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంకల్పం ఎవరి మీద ఉందో, ఆయన ఏర్పాటు ఎవరి మీద ఉందో, ఆయన పిలుపు ఎవరి పట్ల ఉందో వారిని సమకూర్చి నిలబెట్టేదానికి శక్తివంతుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు. వాళ్ళు చూస్తున్నాం. చూడండి, యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే పరిస్థితుల్లో దేశంలో రాజైనటువంటి కోరలు వాళ్ళు విడుదల పొందుతున్నట్టుగా చూస్తున్నారు. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం. పారసీక దేశము రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు పలుకబడిన నెరవేర్చబడి ఎక్కువ పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమును అంతటా చాటింపు చేయించి రామములుగా ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించడం ఏమనగా ఆకాశమందలి దేవుడిని ఎక్కువ లోకమంతగా సకల జనములను నాశనం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తన మందిరము కట్టించమని నాకు ఆజ్ఞయించి ఉన్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? యూదా దేశంకు దేవుడు ఏం చేశాడంట? ఆ యూదా దేశంలో నాకు మందిరం కట్టించమని ఆజ్ఞయించి ఉన్నాడు అని చెప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. సకల దేశంలో ఉన్న యూదులను చూపించి అక్కడికి తీసుకొని దేవుని మందిరం కట్టించమని ఆజ్ఞయించినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి కోరేషుకు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని సంకల్పం చొప్పున ఆ మందిరం కట్టబడుటకు ఎదురా కాలంలో శాస్త్రీయ నాయకులంలో ఆ ప్రజలు బయలుదేరి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. విడుదల లేని సమస్యలు ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాటితో బాధపడుతూ ఉంటారు. మనకి ఇంకా విడుదల ఉందా లేదా అని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయన దేవుడి ఏర్పాటులో ఉండే దినాల్లో దేవుడికి సమర్పించుకుంటే మన మీద దేవుడికి మనల్ని అర్పించుకోవాలి. నా దేవుడు నువ్వే, నా తండ్రి నువ్వే, నన్ను పరిపాలించు, నీ చేతులు బట్టి నడిపించడానికి మనం ఆయనకు సమర్పించుకోవాలి. చాలా మంది దేవుడి నుంచి మేలు పొందాలని ఆశపడతారు, కానీ దేవుడు అంగీకరించరు. దేవుడి హృదయంలో తెలుసుకోరు. ఆయన మాకు ఏం చేశారని ఆయన నమ్మాలి, ఆయన ఏం చేశారను తాను ఎలా చేశారను తాను ఈ పేదలు ఆడుతాయి. కానీ నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నా ప్రభువుని నాకు దేవుడు చేర్చుకున్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు అని నమ్మకుండా ఎవరు కూడా దేవుని ఎదురు మేలు పొందలేదు. మాకు అధికారం తగ్గలేదు. ఎంతగా అంగీకరించలో అందరికీ దేవుడు పిల్లలకు ఆయన అధికారం ఇచ్చింది. యోగాను మంది దేవుడు వాక్యములను మనము చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన అంగీకరిస్తేనే ఆయన పిల్లలు అవుతాం. ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో ఆయన గొప్ప కొరకు మనం మొదలుపెడితే దేవుడు గొప్ప మన సహాయం చేస్తాడు. మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున వారిని ఏం చేశారు? బబులోను చేతికి దేవుడు అప్పగించాడు.
ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్న వాళ్ళే 2,000 మంది ఇప్పుడు రాబోతున్నారు. మరి దేవుడి మందిరం కట్టించడానికి దేవుడు మరి వారసత్వ దేశమైనటువంటి ఫారెస్ట్ వెలువడిలో ఆయన వారిని పురికొల్పి వారిని దేవనికి వారిని విడిపించి నడిపిస్తున్నట్టుగా దేవుడి వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా ప్రభు ద్వారా ఆ విడుదల పొందాలంటే దేవుడి సంకల్పంలో ఉన్నవారు మనం ఉండాలి. మరి అంగీకరించలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకు దేవుడు చూపిస్తాడు. కాబట్టి మనం చూస్తే మనసు వారి 5వ అధ్యాయంలో సేవనయం పడిన వారిని మనం చూస్తున్నాం. చూడండి, మనసు వారి 5వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు చదువుతున్నాం. వారు సముద్రమునకు అంతరిగా గెర్సెన దేశంలోకి వచ్చి ఆయనతో దిగగానే అపవిత్రమును పట్టిన వాడు ఒకడు సముద్రం నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులను వాసన చేసేది వాడు సైన్యమునైనను ఎవరు దిగలేకపోయినో పలుకు వానికి విడుదలను చేతుల సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెప్పి ప్రాణ సంఖ్యలను తుర్తువిగా చేసిన కనుక ఎవరితో వారిని సాధపరచలేకపోయాను. వాడు ఎక్కడను రాత్రుల వెళ్ళు సమాధులను కొండలతో కేకలు వేయించు తనలకు రాళ్ళతో గాయపరచుకోవచ్చు ఉండేను. భయంకరమైన స్థితిలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడికి దేవాలని ఎవరు తెలియదు. ఎందుకంటే ఆయనలో ఉన్న సాధన శక్తులు ఆయన్ని లోపడలేదు. లేకపోతే దగ్గర కూడా పోలేదంట. కొట్టేస్తాడు, దగ్గరకు పోగానే మనుషులు పోగానే వాళ్ళకు కొట్టేస్తారు. ఎవరు ఆయన్ని సాధుపరచలేకపోయిందో లేదా పట్టుకొని వెళ్ళలేకపోయిందో నేను మనం చూస్తున్నాం. అదే 2వ అధ్యాయంలో మనం చూస్తే చదువుతుంది. అక్కడ పక్షపాతిగా ఒక మనిషిని మనం చూస్తున్నాం. 4 మనుషులు ఒక మనుషుల మీద పట్టుకొని ఏం చేశారు, తీసుకొని ప్రభు సంఘంలో ఉంచి స్వస్థత పోతున్నట్టు మనం చూస్తున్నాం. అతను ఇతరులకు ఏర్పరచేవాడు కాదు. అతను మనుషుల మీద పడి ఉన్నాడు. అక్కడ తీసుకొని బాగా వేసుకొని వాళ్ళు తీసుకెళ్లారు. ఇతను అంటున్నారు కదా, మనుషుల దగ్గర కూడా ఆయన ఎవరినో సాధపరచలేకపోయాడు. తనపరుచుకునే వాళ్ళు రాళ్ళు చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కనుగొనేటువంటి సేవలు ఇవ్వబడిన వాళ్ళు ఎవరంటే చెప్పైనా 9 శాతం ఉంటారు కదా, నాకెందుకు ఇవ్వచ్చు, నేను సాగుతుంది మేలు, నా వల్ల కాదు, నేను సస్తే బాగున్నాను, నేను అంటపోతే బాగున్నాను, ఇటుపోతే బాగున్నాను, మా ఇంట్లో ఎక్కితే బాగున్నాం, వాడి సస్తే బాగుంది, ఎవరు చేస్తే బాగుంది అని తీర్పు తెచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే సేవ పడిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి తరగతుల ఆలోచన మనకు వచ్చిందంటే ఆ మాటలు పలికించేవాళ్ళు ఎవరో కాదు, సాతాను. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు మనకు జీవించడానికి ఇచ్చిన ఈ జీవిత కాలము ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన కొరకు మనల్ని సమర్పించుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించి దేవుడిని దృష్టించడానికి వీల్లేదు. మన ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుడు సహాయం చేయడు. అది ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి. నువ్వు దేవుడి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా, దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. మనకు అడిగేదానికి అర్హత ఉంది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము, ఆయన మనకు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ద్వారా ఈ సేవగా పట్టిన వారిని ఎవరు తీసుకోవడానికి వీలు లేకుండా ఉంటే కనుక ప్రభుత్వ ఒక్కడికి వెళ్ళి ఆయన్ని బాగు చేసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ తరం, ఇంత మంచి తరం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నట్టుకు, ఆయన చూడగలిగిన వాకులకు, ఆయనకి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కావాల్సిన వాడిని పొందుకునే అర్హత కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుళ్ళ ఇక్కడ మనం చూస్తే ఈ కోరేషు చేయకపోతే ఆ జనులు బయటకు రాలేదు. దేవుడు కోరేషు ఇచ్చాడు. ఆయన పరిపాలనలో ఉంటున్నాడు కనుక ఆయన ఆత్మ చొప్పున ఈ బిడ్డలు అక్కడ నుంచి విడుదల పొందుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకని కోరేషుని గురించి ఏం చెప్తున్నాడు, నా చిత్తం అంతయం నెరవేర్చేవాడు ఆయన ఏం చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండోగా ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు కోరేషు ద్వారా చేయించినటువంటి ఇంకా అద్భుత కార్యం ఏంటంటే, నాకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాన్ని మెట్టగా ఉన్న ప్రదేశంలో సరళం చేయవాడని చెప్తున్నాడు. చూడండి, అదే మనము విషయ గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం చదువుకున్నాం. నేను నీకు భూమిలో పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాగం చేసేదను, ఇంతటి వరకులను పగులుకొట్టేదను, ఇరుకు గడియలను విరుగొట్టేదను. ఆమేన్. సామాన్య మానవులు చేయలేనటువంటి ఒక కార్యము దేవుడు ఎవరి పక్షాన్ని చేయబోతున్నాడు, కోరేషు పక్షాన్ని చేయబోతున్నాడు. ఎందుకంటే కోరేషు ఆయన సంకల్పంలో ఉన్నటువంటి
బిడ్డ ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలాగా దేవుడు అది ముందుగా నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగలను స్థలములను సరళము చేసేదను, ఇతడి తలములను పగలగొట్టేదను, ఎరుపు గడియలను వెడగొట్టేదను. ప్రియమైనటువంటి దేవుడులాగా ఒక మానవుడు చేయనటువంటి కార్యం ఎవరు చేయగలుగుతారు? దేవుడు చేయగలుగుతారు. మానవులకు కష్టమైన సమస్తము దేవుడికి సాధ్యము అని మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైనా మనుషులు ఎవరు మనకు సహాయం చేయకపోతే మరి దేవుడు చేస్తాడనే తలము మనకు వస్తుందా? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళ ద్వారా మనకు కార్యం జరగలేదు, వీళ్ళ ద్వారా మనకు కార్యం జరగలేదు, మనం వాళ్ళని వీళ్ళని చూసుకుంటామే కానీ దేవుడిని ఆశ్రయిస్తున్నామా? దేవుడిని ఆరాధన చేసుకొని మనం జీవించగలుగుతున్నామా? చూడండి 118 కీర్తన 7-8 వాక్యాలు మనం గమనిస్తున్నాం. 118 చెప్తానా 7-8 వాక్యాలు. నీవు నా వెలుగును నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీవు నా దేవుడు నేను ఘనపరచదను. ఆమె దేవుడు దేవుడైనా దేవుడైనటువంటి యెహోవా మనకు దేవుడుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుడిని ఘనపరచాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడిని స్తుతించాలి. అందులోనే ఇంకొక వాక్యం కూడా ఉంది, రాజులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మరులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మనము గమనిస్తున్నాం. మనకి ఎన్ని గమనించదు మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆమె కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనకు అర్థంలో వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు, మనం అవసరాన్ని పనులు మనం చేయలేకపోయినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులు ఆశ్రయించి వాళ్ళు చేయలేదని బాధపడుతున్నామా? లేకపోతే తల్లిదండ్రుల మీద విసుకుంటున్నారా, ఆయాసపడుతున్నారా? లేకపోతే ఇంకొకరి మీద ఆయాసపడుతున్నారా? వాళ్ళు మాకు సహాయం చేయలేదని చాలా మంది వాపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవులారా, మీకు బిడ్డలే కావచ్చు, వాడు తల్లిదండ్రులే కావచ్చు, దేవుడు సెలవిపోతే తల్లిదండ్రులు కూడా మనకు సహాయము చేయలేదు. తల్లిదండ్రులు మనకు సహాయం చేయాలని ఎవరు సెలవియాల్సిందే? దేవుడు సెలవియాల్సిందే. కాబట్టి వాళ్ళ మీద పిల్లల మీద ఆశించబడే దానికంటే ఎవరిని ఆశ్రయించడం మంచిది? దేవుడిని ఆశ్రయించడం మంచిది. అందుకని కోరేషు వర్షమని దేవుడు నిలబడతా ఉన్నాడు. కోరేషు వర్షమని దేవుడు నిలబడి ఏం చేస్తానన్నాడంట? ముందుగా పోవచ్చు మెట్టలను స్థలములను సరళం చేసేదాను, ఇతడి తలుపులను కొట్టుకొట్టేదను, ఇనుప గడియలను వెడగొట్టేదను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ పనులన్నీ మన కొరకు చేయగలిగినటువంటి దేవుడు మన పక్షం ఉన్నాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన ప్రదేశం వరకు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ పోతూ మొదటగా వాగ్దానాన్ని నాటగానే వాళ్ళకి ఏమైతే వచ్చింది? ఎక్కువ గోడలు ఎదురొచ్చింది. ఎక్కువ గోడలు ఎదురొస్తే దాన్ని పగలు కొట్టే శక్తి వాళ్ళకి లేదు. దాన్ని పగలు కొట్టి, ఎందుకంటే వీళ్ళు ప్రజలు ఉత్తిగా చేతులతో ప్రయాణం వచ్చిన వారే. మరి ఇప్పుడు ఎక్కువ గోడలు పగలు కొట్టాలి, ఎక్కువ సాధనపరచుకోవాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుడి సహాయం మనకి కావాలని మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు వారితో ఏం చెప్పాడంటే ఒక ఉపాయం చెప్పాడు. చూడండి, గ్రహోత్సవం 4వ అధ్యాయం 1-5 వాక్యాలు చదువుకున్నాం. ఇశ్రాయేలీయుల వైపు చేత ఎవరితో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టుల ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను, దాని రాజును పరాక్రమ శూరులను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరందరూ యుద్ధ సంగతులే పట్టణంగా ఆవరించి ఒక పాటు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దిక్కులు చేర్చు రావాలను. 7 యాజకులు పూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7 దినమున మీరు 7 వారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు పూలను పూదవలెను. మామక ఆ పొగలతో వారు వరి చేయించుండగా మీరు పూలను విన్నప్పుడు జనులందరూ కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూడను. కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కువను నేను. ఇది సండే స్కూల్ నుంచి నేర్చుకునే సన్నివేశం. మరి వీరి దగ్గర యుద్ధ సందర్భం ఏమీ లేదు, కానీ యాత్రికులు దూడలు పట్టుకొని ఏం చేయాలంట? ప్రజలందరూ ఎక్కువ గోడ చుట్టూ కూడా ఒక్కసారి చుట్టూ తిరిగి బోర వదులుతూ దేవుడు స్పందిస్తూ రావాలి. 7వ దినంలో 7 సార్లు తిరిగి 7 సార్లు బోర వదిలితే అప్పుడు ఏమైందంటే ఎన్నికో గోడలంతా కూడా కూలిపోయినట్టుగా చూస్తున్నాం. వీళ్ళు యుద్ధం చేయగానే ఆ యొక్క ఎన్నికో గోడలు పడగొట్టగానే ఎన్నికో గోడలు అందరూ కూడా ఏమైపోయినాయి? కూలిపోయినాయి. వీళ్ళు లోపలికి ఎదుర్కొని స్వాధీనపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ఇతడు తలపోలు ఎన్నిక గడియలు పడగొట్టాలంటే ఎవరు సహాయం చేయాలా? దేవుడు సహాయం చేయాలని మనం గమనిస్తున్నాం. కనుక
వాక్సత్వంలో ఉండినటువంటి ఆ ప్రజలందరినీ విడిపించి సమకూర్చడానికి దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. అప్పటి వరకే కాదు, తర్వాత కూడా ఇశ్రాయేలు దేశంలో చెరపబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మన దేవుడు సమకూరుస్తున్నట్టుగా కూడా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 8 నుండి 11 వరకు గమనించుకున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8 నుండి 11 వరకు, 31వ అధ్యాయము 8 నుండి 11 వరకు గమనించుకున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8 నుండి 11 వరకు. మరియు నేను వారిని అపేక్షిస్తున్నాను. ప్రతిమనేవి అంతిమనేవి గర్భిణీనేవి ప్రసవించు స్త్రీలనేవి ముందు గర్భంలో నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహా సంఘమై వారు ఇక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఎదురు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని దర్శించుదను. వారు తొట్టిల్లకుండా చట్టంతో వాటను నేను కాలువ వారిని నడిపించను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కాదా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనుల ఎక్కువ మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలులో చెదరగొట్టిన వాడు వాటి సంబంధించి ఉదయం కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. చూసారా, ఇశ్రాయేలుని చెదరగొట్టిన వాడు నేనే, తిరిగి వాళ్ళని సమకూర్చేవాడు కూడా నేనే అని చెప్తున్నాడు. చూడండి, వారు ఎలా వస్తారంట? వారు ఎక్కడికి తిరిగి వచ్చేదరు, వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టులో ఉన్న చక్కగా బాటను నీళ్ల కాలువల వేరుగా వారిని నడిపించు. వారు ప్రార్థించుండగా చూడండి, ఒక్కసారి దేవుడు ఎరిగి మనం తప్పిన వాళ్ళు తిరిగి దాన్ని దేవుడు నడపకుండా ఏ కార్యం కూడా జరగదు. ఇప్పుడు మనందరూ దేవుని వాక్యం ఉంటున్నాం. మనకి ఏం కావాలని ఎవరు అడగాల? మనం ప్రభువుని అడగాల. తెలుసుకున్న తర్వాత మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. వీళ్ళు దేవుడు వారిని ఏ దేశంలో వాళ్ళు చదివిపోయారో ఆయా దేశంలో నుంచి తిరిగి సమకూర్చి నడిపిస్తానని మాటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా యేసు ప్రభు లోకానికి వచ్చి మనకు కూడా మార్గము ఏర్పరిచాడు. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 14:6లో నేనే సత్యము జీవము మార్గము, దాని ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరలేరు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు అన్నమాట. మనకు ఇష్టం ఉండదు, అయినా మనం చూడక తప్పదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 కూడా చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14. ప్రవేశించుడి, నాశనము వెడలిపును ఆ దాని విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు ద్వారం ఎరుగును. ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కొరకు వారు కొందరి. మన ఏ మార్గంలో ప్రవేశించమన్నాడు? ఇరుకు మార్గంలో ప్రవేశించవి అంటారు. ఎందుకు? క్రైస్తవులు అయిన వాళ్ళు ఎప్పుడు చూసిన కష్టాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కష్టాలు. వాళ్ళందరూ బాగుంటున్నారు. మేము చూస్తే ఎప్పుడు చూసినా ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధలో ఉంటున్నారంటే ఏమి ప్రభు ఏర్పరిచిన మార్గమే అంటే ఇష్టమైన మార్గం. ఇరుకులో ఉంటే దెబ్బ తగులుతా ఉంటే ఏమంటారండి? దెబ్బ తగిలితే ఏమంటారు? అబ్బా తండ్రి అనమ. దెబ్బ తగలకపోతే ఇష్టంగా పోతారు. అలా పోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? తీసినలో పడిపోతారు. అలా కాకుండా ఆయన బిడ్డలు ఆయన తలంచుకుంటా, ఆయన ఆరాధించుకుంటా, ఆయన ప్రార్థన చేసుకుంటా ఆయన రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఇతర ప్రభు మన కొరకు ఏర్పరిచినటువంటి ఈ మార్గం, దేశ మార్గం, దీనిలో నడవగలుగుతున్నామా? దానిలో నడిస్తే ఆయన ముందుగా నడుస్తారు. దాంట్లో మనం ఉన్నామంటే ఆయన ముందుగా నడిచి పెద్దగా నడుస్తాలని సరళం చేస్తాడు. ఆయన ఇతడి తలపులని ముప్పడేళ్ళు పడగొట్టి మనకి కావాల్సినటువంటి సహాయం చేయడానికి శక్తివంతుడైనటువంటి ప్రభువు ఉన్నాడు అని చెప్తున్నాడు. కోరే శైలుడైనప్పటికీ ఈ కార్యం నీ వరకు చేస్తానని చెబుతున్నట్టుగా మనం చూసుకున్నాం. అంతమటికే వరకు ఆయన ఏం చేస్తున్నాడు? 3వ విషయం కోరేక్ష పట్ల దేవుడు చేసిన కార్యము, నువ్వు నన్ను ఎక్కువ పేరు పెట్టి నేను పిలుస్తూనే ఉంటున్నాను. చూడండి, 45 అధ్యాయం 3వ వాక్యం చదువుతున్నాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను ఎన్నుకోవాను. నేను నీవు తెలుసుకున్నట్లు అన్నత స్థలములలో ఉంచబడిన నిన్ను రహస్య స్థలములలోని ధనమును నీకు ఇచ్చేదను. ఆయన ఏం చేయాలన్నాడు? పేరు పెట్టి పిలవాలి. పేరు పెట్టి పిలిస్తే పిలిస్తే ఆయన ఖచ్చితంగా పలికే దేవుడు. ఎందుకు? నువ్వు ఏ స్వామి ప్రియమైనటువంటి దేవుడు ద్వారా మనం ఒక అధికారాన్ని చూడాలంటే, ఒక ఆఫీసర్ని చూడాలంటే, లేదా ఎవరైనా ఒక రచయమైన వ్యక్తిని చూడాలంటే ఒక టైం ఇస్తారు కదా.
మరి ఇంటర్వ్యూ ఇస్తారు, వాళ్ళ టైం రండి అప్పుడు మాట్లాడదాం. ఇంటిలో నువ్వు ఆ సమయం తప్పి వెళ్తే అప్పుడు మనల్ని చూడలేరు, మాట్లాడలేదు. కానీ ఇస్రాయేలు కాపాడు వాడు ఏం చేయడు, ఏ టైం బట్టి అక్కడ వేసి ప్రార్థన చేద్దాం అనుకోండి. అవునా కదా? ప్రార్థన చేస్తున్నారా లేదా? ఇదిగో ఇది అర్ధరాత్రి దేవుడు నిద్రపోతున్నాడు, ఆయన లేపాలి, మనం చెప్పాలి. అలాంటి అంశాలన్నీ మనకు లేదు. మనం వింటా ఉంటాం కదా, లేవే లేవని లేపాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఎప్పుడు మెలుగుతో కూడా ఉంటే దేవుడే. కాబట్టి ఇశ్రాయేలు కాపాడువాడు, పొందుడు, నిద్రపోడు. పేరు పెట్టి మనం పిలిచిన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృప ఎందుకు పిలుస్తాను, ఎందుకు పేరు పెట్టి పిలిచాడంటే నువ్వు దానిలో ఎదుగుదట్టు ఆయన ఎరగాలి. ఆయన మన సర్వశక్తి గల తండ్రి, మన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడని మనం ఎదిగితే మనం ఆయన్ని ఎగరగలిగే సమయంలోనైనా ఆయన ఎదురించి మనము మేలు పొందుకోగలుగుతాము. కాబట్టి కాదు, అంధకార స్థలంలో ఉంచబడిన దేవులను రహస్య స్థలంలో పరుగైన ధనమును నీకు ఇచ్చదను. ఇప్పుడు డబ్బులకే కదా ఎక్కువగా సమస్య వచ్చేది. మనకు దేవుడికి దగ్గర వస్తుంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వ్యవసాయం చేస్తారండి, ఎవరు 100 రూపాయలు ఇస్తారా? ఎవరు ఇవ్వదు. మనం అడగలేము, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి ఒక 10 రూపాయలు అడగలుగుతామా? ఒక 10 రూపాయలు ఏంటంటే మనం అడుగుతున్న వాళ్ళని కాదు కదా, అడగలేము, ఎవరు ఇవ్వరు. కానీ ఇస్తే ఉచితం ఇచ్చేది ఎవరు? దేవుడు ఒకరే. దేవుడు వస్తే ఎందుకు ఇస్తాడంటే, మరి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, జీతం తెచ్చుకుంటున్నావు, మరి ఉద్యోగం చేయడానికి దేవుడు శక్తి ఇవ్వకపోతే ఏం చేసేదాన్ని? ఉద్యోగం దాన్ని పోకుండా ఉండేదాన్ని కదా. ఉద్యోగానికి పోకపోతే సార్ ఎక్కడి నుంచి వస్తుంది? రావు కదా. మరి మనం ప్రతిదీసే దేవుడు, శక్తి ఇచ్చే దేవుడు, మనకి కాపాడే దేవుడు, మనకి ఏం కావాలో అందులో మనకి ఎంత కావాలో అందుబాటు తెచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎరిగి ఆయన గుర్తించి ఆయన ఆదర్శి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. చూడండి, ఎన్ని తల్లి గర్భంలో రూపిలో మనపే దేవుడు ఎదిగాడు కదా. మనందరం అంతే, మనందరం కూడా ఎదిగిన దేవుడు. ఎన్ని గ్రంథము మొదటి అధ్యాయము 4-6 వరకు చదువుకున్నాం. నాకు గర్భించగా ఈగను సెలవించను, గర్భితులు లేని రూపంలో మునిపే నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రదర్శించింది, జనతకు ప్రవర్తనతో ప్రేమించింది. అందుకు అయ్యో ప్రభువుకు ఎక్కువ చిత్తగించుకో, నీకు పాడుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా చాలని నిర్మయంలో కూడా ఏం చెప్తున్నాడంటే, గర్భంలో ఊపిరిలో పడక మునిపే నేను తెలియజేస్తున్నాను. తల్లి గర్భం ధరిస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు. కానీ నిర్మయ యొక్క తల్లి గర్భం ధరించడం మునిపే ఎవరి తెలుస్తున్నాడంట దేవుడు. సార్ గర్భంలో రూపంగా పడక మునిపే తెలియజే నువ్వు పిండమై ఉండగానే నేను ప్రతిష్ట చేసుకోండి అని అంటున్నాడు. మరి గర్భంలో చాలా మంది ఏం చేస్తారంటే, పిల్లలు కూడా కొంత సమర్పించుకున్నారండి దేవుడికి. దేవా ఒక బిడ్డని ఇస్తారు, వాళ్ళకి సమర్పించుకున్నారు, వాగ్దానాలు చేస్తారు. బిడ్డకు దేవతగా మర్చిపోతారు. బిడ్డని చూసి ఆ వాగ్దానాలన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుందంటే వాళ్ళు పెద్దవాళ్ళని, వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడకపోతే, వాళ్ళ జీవితాల్లో దేవుడు రాకపోతే అప్పుడు దేవుడి సరికి వస్తారు. నాకు అనుభవం చాలా మంది చూస్తున్నాను, నేను అసలు చెప్తున్నాను. మరి వాళ్ళ చెప్పలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు అడుగుతా, మీ తల్లిదండ్రులు నేను సమర్పించుకొని ఉన్నారంటే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. కొంతమంది అది కూడా తెలియదు. ఆ తల్లిదండ్రులు ఆ మాట కూడా చెప్పరు పిల్లలకి. ఆయన మన పిల్లలు పుట్టకపోతే దేవుడిని అడుగుతున్నాను, దేవుడు మాకు ఇచ్చాడు, నేను దేవుడికి సమర్పించుకొని ఉన్నాను కాబట్టి దేవుడి కొరకు జీవించవలసిందే అన్న మాట కూడా తల్లిదండ్రులు చెప్పరు. బిడ్డలు చూసి మర్చిపోయి రూపంగా తెచ్చుకుంటా ఉంటారు. చెప్పిన మాట విధాని వాడే ఇష్టానుసారంగా బ్రతికిన వాడే దేవుడికి వ్యతిరేకంగా తయారవుతా ఉంటాడు. మరి అప్పుడు అడిగితే తెలియదమ్మా అంటే దేవుడు చెప్తాడు, వీడు నాకు సమర్పించబడిన వాడు, లేకపోతే నీవు నాకు సమర్పించబడిన బిడ్డ అన్నప్పుడు అప్పుడు తెలుసుకొని సమాప్రభుత్వంలో ఉంటే మంచిది. లేకపోతే వాళ్ళ జీవితాలు దేనికి ఆశీర్వదకరంగా పచ్చిరాకుండా పోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ప్రియమైన యొక్క సమర్పణ ప్రతిష్ఠిత ఎంత గొప్పదో. ఆయన పొందినటువంటి శ్రమల గురించి విజ్ఞానంలో ఒకసారి చదవండి. చదివితే ఎందుకు భయంకరంగా ఉంటుందో ఆయన జీవితం అని మనకు తెలుసుకోవాలి. మరణాపాయంలో చిక్కుబడినప్పటికీ దేవుడు అన్నాడు, నేను విడిపించటం నేను నీకు తోడై ఉండేదని అన్నాడు. కాబట్టి ఆయన అందరి ద్వారా స్థితిలో కూడా విడిపించి ఇశ్రాయేలు ప్రవక్తగా ఆయన్ని నియమించి నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే, అంతకాలంలో ఉన్న నిధులను, వంశపడిన నిధులను, రహస్య స్థలాలలో మరుగైన ధనమును నీకు ఇచ్చేది. అంటే ఏదో నిధి ఇస్తాడనమాట. మూట ఎంత నిధులైనా కొంతమంది నిధులు వదిలేసి కూడా ఉంటారు కదా.
మరి ఆ రెండంతల సొంతంలో కొట్టడానికి వాళ్ళు ఏం చేశారంటే కూడా మాత్రం చెప్పాడంట ఏమని ఇంట్లో లెక్క బిందుదని చెప్పారు మంచి ఇళ్ళకి స్లాబ్ వేసి వీళ్ళంతా తగ్గి కొట్టేస్తారు వీళ్ళు తోపిపోయిన మీద లెక్క మీద వెళ్ళిపోతారు పక్కకి మరి అంత అవుతారు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరికి పోయినాక అక్కడ మందుకుడు అక్కడ తగ్గుతారు అక్కడ ఇలా తగ్గిస్తారు కానీ ఇంటి మాత్రం దొరకలేదు ఇల్లు గుళ్ళైపోయింది చూసారా అలాంటిది కాదు దేవుడు దాచిపెట్టేటువంటి కారణం ఇది చూడండి మనం గమనించుకున్నాం ఇద్దరు గ్రంథము మొదటి అధ్యాయం 4 నుండి 10 వరకు చదువుకున్నాం ఎదురా గ్రంథము మొదటి అధ్యాయం 4 నుండి 10 వరకు మరియు యెరూషలేములో దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛాపడము గాక ఆయా స్థలములలోని వారు తమ యొక్క నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయమని ఆజ్ఞాపించెను. అప్పుడు ఇద్దరు పెద్దలను యాజకులను లేవీయులను ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించెను. వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైంది. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసి మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి యందు ఉంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రీదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపత్యము శేష్పంజరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 9 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన 2 గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఈ ధననిధులను వాళ్ళు ఎప్పుడు సంపాదిస్తారో చెప్పండి. వాళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు, వీళ్ళు బాధ్యతగా ఉంటున్నారు. వీళ్ళు కూలి లేకుండా పనిచేసే వాళ్ళు బాధ్యతలు. వాళ్ళకు కూలి డబ్బులు మీరు వెళ్తున్నారు కదా, మీ డబ్బులు పట్టుకెళ్ళండి అని ఎవరు చేయలేదు. కానీ ఏం చెప్పాడు రాజు, మరి ఎంతో సహాయం చేయండి. దర్శలేములు దేవుని మందిరం దొరుకుతాయి, మీకు చాలా సహాయం చేయండి, ఉచితంగా ఇవ్వండి, వెండి బంగారం ఇవ్వండి, పశువులను ఇవ్వండి, వాళ్ళకు మీరు ఇవ్వగలిగిన సహాయం అంతా కూడా ఇవ్వండి. అందరూ సహాయం చేశారు. అందరూ ఏం చేశారు, సహాయం చేశారు. మరి దాచబడిన దాచుంటే కదా, మరి మీకు దాచిపెట్టలేదు కానీ దేవుడు వాళ్ళ వరకు దాచిపెట్టారు. వాళ్ళ హృదయాన్ని చేయించాడు, తెరిపించి ఆ దానాన్ని వాళ్ళకి ఇప్పించాడు. అంత వాటికే కాదు, మరి నెబుకద్నెజరు కాలంలో తెచ్చినటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తెప్పించారండి. దేవుని మందిరాన్ని పడగొట్టించి దానిలో శ్రేష్టమైన వస్తువులన్నింటినీ తెచ్చారు. రాజైనటువంటి దావీదు పరిపాలన కాలంలో, సొలొమోను పరిపాలన కాలంలో వాళ్ళందరూ కూడా పెట్టినటువంటి ధనాన్ని అంతటిని ఎవరు ఎత్తుకొస్తున్నారు, నెబుకద్నెజరు రాజు తీసుకొస్తున్నారు. మరి కోరెషు ఏలుబడిలోకి వచ్చిన తర్వాత దేవుడి మందిరం దేవుడికి సంబంధించి మొత్తం తిరిగి ఇచ్చేయండి అని చెప్పారన్న. మరి వాటన్నిటిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అదే అన్నమాట దేవుడు మనకు ఒకటి దాచిపెట్టినటువంటి దాని. మరి దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన ఎవరి మనసునైనా ప్రేరేపిస్తారు, ఎవరితోనైనా సహాయం చేస్తారు. ఆయన ఏదో ఒక మార్గం మనకు తెలుస్తారు. తప్పకుండా ఆయన మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ విధంగా దేవుడు అన్నిటి కోరేషన్ వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు మనం గమనించినప్పుడు దేవుడు దాక్షించిన ధనతిని గురించి మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త శిక్షణ భార్యని మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మీకు అందరికీ తెలిసిన విషయమే అది. మరి కావాలంటే ఒకసారి చదువుకున్నాం. మొదటి నుంచి 11 వాక్యాల్లో అక్కడ ఏం రాయబడి ఉందంటే, మరి ప్రవక్త శిష్యుడు ఏం చేశాడు, అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుల వారి కుమారుని పట్టుదల గారికి వచ్చారు. వస్తే ఆయన నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళారు, ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అమ్మ నా వల్ల నీకేమి ఏం కావాలంటే, నీ ఇంట్లో ఏమున్నదంటే నా ఇంట్లో నూనె కొంత ఒకటే ఉన్నదని చెప్పింది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు నీ కుమారులు నువ్వు చుట్టుపక్కల అరుగు తెచ్చుకో, పాత్రలు అరుగు తెచ్చుకొని దానిలో నీ కుండలో కుండలో పోస్తావు, వాటిలో పాత్రలో పోస్తా ఉన్నామన్నప్పుడు ఆమె ఎప్పుడైతే అలా పోసిందో కుండలన్నీ ఏమైపోయిందంట, నిండిపోయిందంట. అరుగు తెచ్చిన పాత్రలు అన్నీ నిండిపోయింది. అన్ని నిండిపోయిన తర్వాత నూనె కూడా అయిపోయింది. అప్పుడు మహిళా ప్రవక్తలకు వెళ్ళినప్పుడు ప్రవక్త అన్నాడు, నువ్వు పోయి నూనె పోయి నీ అప్పులు తీసుకో, మిగతా వాటితో వ్యాపారం చేసుకొని నువ్వు నీ కుమారుడు
బ్రతకమని చెప్పారు. సార్ అందులో ఉన్న దాని కదా దేవుడు దేవుడు ఎక్కడుంటే ఎట్లా సహాయం చేయగలుగుతాడని మీరు అనుకుంటారేమో. ఎట్లా సహాయం చేస్తారు? ఎంత ఆశ్చర్యంగా చూడండి. దేవుడు గారి జీవితాలు మొత్తం జీవించడానికి కావాల్సినటువంటి ధనాలు కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రభువుని అంగీకరించడము, దేవుడికి అవసరమైన తిరిగి ఉండాలి. ఎందుకంటే మనలో వచ్చి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కీర్తనలు 33:12 వాక్యం చూడండి. కీర్తనలు 33:12 వాక్యం. ఎక్కువగా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమె ఎవరైనా ఎక్కువగా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనం యేసు ప్రభువుని అంగీకరిస్తే అదే మనకు ధన్యత. చాలా మందికి ఇది తెలియక వాళ్ళు ఏమేమో అనుకోని నిజంగా పాత్రలు అవుతున్నారు. ప్రభువుని అంగీకరిస్తే ఆయన మనకి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యత ఏమిటంటే మనకి ఇచ్చిన రక్షణ. రక్షణ మనకి ఇచ్చారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10:8-9 వరకు చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10:8-9 వరకు. అదే చెప్పుతున్నది వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేవిధంగా యేసు ప్రభు నీ నోటితో కొని దేవుడు మృతులలో నుండి అమలుగా లేకునని నీ హృదయంతో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏదైనా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. చూడండి, ఈ రక్షణ అనేది నిత్యజీవంలో మనం ప్రవేశించలేదు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలి. ఆయన వాళ్ళకి అభిషేకాన్ని జీవితంలో జీవించాలి. మనుషులు అవసరాల కొరకు వస్తారు. అవసరాల కొరకు మీరు ప్రార్థన చేస్తే కృపామయుడు కాబట్టి సహాయము చేస్తారు. ఇప్పుడు మన ఇంటి ముందుకు ఎంతో మంది వస్తా ఉంటారు. నువ్వు క్రైస్తవుడు అని అడిగిస్తారా? మీకు నిత్యము ఇవ్వదు. వాళ్ళు నిత్యవడానికి వచ్చారు కాబట్టి ఇచ్చేస్తాము. వాళ్ళని తీసేస్తాము. క్రైస్తవుడికి అనుకున్నావా? లేకపోతే అలా అంటారు. అలా అడిగిపోతున్నది వేరు, యేసు ప్రభువుని అంగీకరించి ఆయన ఎదుర్చి రక్షణ పొందుకునేది వేరు. కాబట్టి ఎవరు ఆయన అంగీకరించి ఆయన హృదయంలో చేసుకొని రక్షణ పొందుతారో వాళ్ళు నిత్య జీవిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈ ప్రణాళిక లేదే దేవుడి సన్నిధిలో నుంచి మనము ఆయన కృపను మనం పొందలేదు. మరి మేము దేవుడు నమ్మము, అడగము. ఆయన ఇస్తే నమ్ముతాం. 10 మంది ఏమంటారు? ఆయన మాకు ఈ పని చేసి పెడితే మేము నమ్ముతాం అంటారు. అది ఏమనుకోవాలి? ఆయన లేవండి. మనం ప్రభువుని అంగీకరించాలి, లోబడాలి. లోపెడితే ఆయన మనకి సహాయం చేయాలి. అంతేగాని నేను ఆయన లోపడుతూ ఆయన చేస్తే లోపడతామంటే ఆయన చేయడం మీరు మొదలు మన జీవితం సాగిపోతా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడులారా, మనకి ఇచ్చినటువంటి రక్షణ దేవుడు మనకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. కాబట్టి మనం ఆయన రక్షణలో కొనసాగుతూ దేవుడి రాజ్యానికి వారసులవుతూ ఆయన కొరకు జీవించాలని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఒక అన్యుడైనటువంటి రాజు కోరేశ్వరుడు, స్వాస్థ్య ప్రదేశపు రాజు అయిన కోరేశ్వరుని దేవుడు ఏర్పరచుకొని ఆయన గొర్రెలతో కాపరిగా నియమించి ఆయన మందిరం కట్టించడానికి దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఆయన బిడ్డలైనప్పుడు మనల్ని ఆయన నిశ్చయంగా ఆయన కొరకు వాడుకుంటాడు. నువ్వు నేనున్నాను, నన్ను వాడుకో ప్రభావం ఒప్పుకుంటే దేవుడితో ఉన్న మనల్ని కూడా వాడుకోవడానికి శక్తివంతురాలు ఉన్నాడు. అలాంటి దాన్ని దేవుని ఏకలిసిపోతున్నట్టుగా ప్రభు సంఘంలో మనం అందరం ప్రార్థన చేసుకున్నాం. దేవుడికి వాడుకో ఉపయోగించారు.